హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను విరిగిపోయిన పాలను పడేయకుండా ఈ పాలతో ఇలా హెల్దీగా బెల్లం వేసి కలకండ్ స్వీట్ అయితే చేశాను. ఒక్కోసారి మనం పాలు సరిగా వేడి చేయకపోయినా లేదా వేడి చేయడం మర్చిపోయినా కూడా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదా. సో అలా పాలు విరిగిపోయినప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా ఇంట్లోనే కలకండ్ స్వీట్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మా ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తే టేస్ట్ బాగుందన్నారు. మరి లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. పాలు ఇలా విరిగిపోయినప్పుడు ఒక చెక్క నిమ్మరసంని ఇందులో పిండుకోవాలి. ఎందుకంటే పాలు విరిగిపోయినా కూడా అందులో కొద్దిగా పాల శాతం ఉంటుందండి. ఆ పాలు కూడా పూర్తిగా విరిగిపోయి కంప్లీట్గా మనకు విరుగుడు పాలు రావడం కోసం మనం ఈ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు గరిటెతో కలుపుకోవాలి. అర లీటర్ పాలు చూసేసరికి విరిగిపోయాయి. చాలా బాధపడ్డాను. అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి చాలామందికి. అలా విరిగిపోయిన పాలని బయట పడేయాలంటే అస్సలు మనసొప్పదు కదండి. నాకైతే పడేయాలంటే అస్సలు మనసొప్పదు. సో ఇలా నిమ్మరసం వేశాక చూడండి పూర్తిగా పాలు అనేవి విరిగిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విరిగిన పాలని ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి విరిగిన పాలు మాత్రమే ఇందులో మనకి మిగులుతుంది. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో ఉండే నిమ్మరసం ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. పులుపు అనేది ఆ ఫ్లేవర్ అనేది పోవడం కోసం ఒక నిమిషం పాటు వాటర్లో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత విరిగిన పాలని ఇదే గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను. బెల్లం వద్దు అనుకుంటే చక్కెర అయినా వేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా గరిటెతో కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేస్తున్నాను. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసుకొని మీకు స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత ఇలా వాటరీగా ఫామ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకుంటూ స్మాష్ చేస్తూ ఒక 4 to 5 minutes పాటు వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఎండిపోయే వరకు కుక్ చేయొద్దు. కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా గరిటెతో ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బాక్స్లో వేసుకోవాలి. ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి. ఇలా బాక్స్లో స్టీల్ బాక్స్ లేకపోయినా కూడా ప్లాస్టిక్ బాక్స్లో వేసి కూడా ఇలా గట్టిగా స్పూన్తో మంచిగా స్మాష్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 hours పాటు ఆరనిస్తే చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి వెలుతురు తలగని ప్లేస్లో ఉంచాలి. మళ్ళీ 2 hours తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నా. చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఒక షాక్ తీసుకొని లైట్గా ఎడ్జెస్ని దీన్ని స్క్రేప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఈ బాక్స్ని రివర్స్ పెట్టితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కలకండ్ అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి పక్కన వాళ్ళకి టేస్ట్ చూడమని ఇస్తే చాలా బాగా చేసావు, బాగుంది టేస్ట్ అన్నారు. అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. విరిగిన పాలతో వేస్ట్ చేయకుండా ఇలా మంచిగా టేస్టీగా కలకండ్ స్వీట్ అయితే చూసారు కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.